morning, everybody, and I'm very elated to address this press gathering, especially being a fellow on the stage dignitaries who are well versed with a very important industry, the corporate hospital industry. So we know that it's a pioneer institute, pioneer organization which has deep-rooted network across the country and beyond. And I hail from Indian Institute of Millet Research, and I am Chief Executive Officer of Nutrihub, a commercial facade of Indian Institute of Millet Research. In fact, Nutrihub, we nurture startups, we get into stakeholder engagement and trying to take millet promotion further across the country. As you all know that United Nations General Assembly has declared 2023 as International Year of Millets. అంతర్జాతీయ మరి చిరుధాన్యాల మరి సంవత్సరంగా 2023 పరిగణించబడింది. ఇది భారతదేశం ప్రపోజల్ యునైటెడ్ నేషన్ అంగీకరించింది. 74 కంట్రీస్ కూడా దీన్ని బ్యాకప్ చేసింది. అయితే ఇప్పుడు ఇండియా విల్ బి ద లీడర్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ టు ద అదర్ కంట్రీస్. 2022లో రన్అప్ టు ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. సో దీని భాగంగా మరి ఈరోజు మనం కూడా చూడగలిగింది ఏంటంటే ఒక న్యూట్రీహబ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ మరియు అపోలో సంస్థ కలిసి మరి భాగస్వాములుగా ముందుకు వెళ్ళాలనే తీర్మానం. తద్వారా మరి ఈ యొక్క గుడ్నెస్ ఆఫ్ మిల్లెట్స్ని మనము ప్రత్యేకంగా పేషెంట్స్కి తీసుకెళ్ళాలని. ఇది చేయకముందు మేము చాలా పరిశోధన, కొన్ని క్లినికల్ ట్రయల్స్ కూడా చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తోటి సమ్ స్టడీస్, వాటిది నాట్ ఓన్లీ న్యూట్రిషనల్ ప్రొఫైలే కాకుండా అది డయాబెటీస్, మిగతా లైఫ్ స్టైల్ డిజీజెస్కి ఏ విధంగా మరి మనకి ఈ దినాల్లో డేటా లేకోకుండా ఇప్పుడు లేబులింగ్ చేయలేము. ఏదైనా ప్రోడక్ట్ సెల్ చేయాలన్నా కానీ చాలా అవసరం. కాబట్టి ఆ లేబులింగ్ గురించి మరి మేము ఈ డేటా జనరేట్ చేయాల్సి వచ్చింది. మరి ఇంకా కొన్ని స్టడీస్ ముందుకు వెళ్తున్నాం, ఎస్పెషల్లీ అబౌట్ ద గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి మిల్లెట్స్ ఏ విధంగా దోహదపడతాయని. ఎందుకంటే గట్ మైక్రోబయామ్ ఏదైతే ఉన్నదో దానిపైన, ఎందుకంటే దీంట్లో రెసిస్టెంట్ స్టార్చ్ ఉండడమే కాకుండా ప్రీబయాటిక్, ప్రోబయాటిక్ నేచర్ కాబట్టి, మళ్ళీ అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ అనే గుణం దీంట్లో ఉంది. ఎస్పెషల్లీ దీని స్టార్చ్ ఆర్ వెరీ గుడ్ కార్బోహైడ్రేట్స్ యాక్చువల్లీ. సో స్లో రిలీజింగ్, రెగ్యులేట్ హంగర్ చేస్తుంది కాబట్టి దానివల్ల కూడా మనకి గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్ కూడా తక్కువ ఉండడం, అది చాలా అవసరం. లైఫ్ స్టైల్ డిజీజెస్ విపరీతంగా పాకుతున్నాయి కాబట్టి ఈ దినాల్లో ఫుడ్ ఇంటర్వెన్షన్ ఈస్ వన్ ఆఫ్ ద వేస్ వేర్ వీ క్యాన్ బ్రింగ్ దట్ డయాబెటీస్ అండ్ లైఫ్ స్టైల్ డిజీజెస్ ఇన్ కంట్రోల్. అదే దిశగా మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, NIN తోటి, తర్వాత కొన్ని మెడికల్ కాలేజెస్ అక్రాస్ ద కంట్రీ వాళ్ళతో కూడా అనుసంధానమై మరి ఢిల్లీలో మరి ఇండియన్ లివర్ అండ్ బైలియరీ సైన్సెస్ అని, దాంట్లో కూడా మన ఇది ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్కి ఎంత దోహదపడుతుంది అనేది ఇంకొక ప్రాజెక్ట్ వాళ్ళతో కూడా పనిచేస్తుంది. ఇది కాకుండా స్పోర్ట్స్ న్యూట్రిషన్, దిస్ ఈజ్ అనదర్ ఏరియా విచ్ ఇస్ కమింగ్. సో విత్ NINలో కొద్దిగా వర్క్ జరిగింది. అయితే మానవ రచన యూనివర్సిటీ ఇన్ ఢిల్లీ అక్కడ కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా మనకు అవసరం, ముందుకు తీసుకెళ్ళాలి. అయితే అన్నిటికంటే బిగ్ స్టెప్ నేనేమనుకుంటానంటే, ఈనాడు అపోలో తోటి, ఆ సంస్థతో మేము కలిసి ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క పేషెంట్స్కి ఈ యొక్క ఆహారాన్ని, మంచి ఆహారాన్ని అందించడం, ఆ సరైన సమయంలో వాళ్ళు ఉన్న ఇంకా కొద్ది కాలంలో వాళ్ళు దాన్ని రుచి చూచి తర్వాత, ఎందుకంటే ఇంతకుముందు మిల్లెట్స్ అనే కానీ చిరుధాన్యాల రుచి అనేది కొద్దిగా ఒక తేడా వచ్చింది. ఇప్పుడు అది కూడా మన టెక్నాలజీస్ ఏ విధంగా అయ్యాయంటే వాటిని రుచికరంగా చేయడమే కాకుండా పేషెంట్స్కి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం. వాళ్ళు ఇక్కడి నుంచి ఇంతకుముందు మిల్లెట్స్ తినని వాళ్ళు కూడా వెళ్ళి మళ్ళీ వాళ్ళ గృహాల్లో అది కొనసాగించడం చాలా ముఖ్యం. కాబట్టి వారికి కావాల్సిన
ఆహారాన్ని వారికి అందించడం, ఆ ఇంట్రడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజ్డ్ పీపుల్ ఉంటారు, లేకపోతే డిఫరెంట్ గ్రూప్స్, డిఫరెంట్ లైఫ్ స్టైల్ నుంచి ఉండొచ్చు, కామన్ ఉండొచ్చు, పిల్లలు కూడా ఉండొచ్చు, వృద్ధులు కూడా ఉండొచ్చు. వీరికి కావాల్సిన సరైన ఆహారానికి కొద్దిగా తేడా ఉంటుంది. ఆ తేడాను గమనించి న్యూట్రిషనిస్ట్ కూడా వర్క్ చేసి షెఫ్స్ తోటి కలిసి సరైన మోతాదులో మరి మిల్లెట్స్ మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుతూ వచ్చి సరైన ఆహారాన్ని ఇవ్వడానికి నేను చూడగలిగేది ఏంటంటే భారతదేశంలో ఇది చాలా ముందుకు వెళ్ళబోతుంది. ఎందుకంటే పెద్ద సంస్థతో ఇక్కడ ఆరంభించి మనం ఇంకా ముందుకు కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ దశలో మరి వారు చేసిన ఈ యొక్క మంచి నిర్ణయాన్ని బట్టి మాతో కలిసి ముందుకు వెళదామనే తీర్మానాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళ ఆధ్వర్యంలో మా సంస్థ ఏర్పడింది. కాబట్టి మరి వారందరి తరపు నుంచి మరి అపోలో సంస్థకి వారి రిప్రజెంటేటివ్స్ ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మనం ముందుకు వెళదామని ఒక వాట్ ఈస్ దట్ విత్ రిజాల్వ్ కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నాం. I think I don't want to take much time, but this is a very important and vital decision, I think, which is going to change the complete the millet map in the country, because you are the one who has a Muzzle Corporate Hospital, which has a very great reputation across the world. So when we are taking across the globe, so first we'll take the results from here, and it becomes easy for us to translate in other countries also. So with these few words, I think I express my joy and in fact happiness over this collaboration. Thank you very much. మిల్లెట్స్ ఈ చిరుధాన్యాలది నాకు హాస్పిటల్ కన్నా కూడా నేను యాక్చువల్గా దాన్ని రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్ అది. నాకు నేను మా ఇంట్లో మేము మామూలు రెగ్యులర్ రైస్ తినము, మేము తినేది మిల్లెట్సే. మా ఊరు నుంచి మా ఊర్లో పండిన మిల్లెట్స్ మేము తింటాము. దానివల్ల అనేకమైన బెనిఫిట్స్ని మేము పొందాం. నా వరకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే డాక్టర్ గారికి తెలుసు, మా ఇంట్లో ఉన్న ప్రతి ఫ్యామిలీ మెంబర్, మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి వాళ్ళు డాక్టర్ గారి పేషెంట్సే డయాబెటీస్ విషయంలో. మరి భగవద్ అనుగ్రహం అనుకోండి, తినే మిల్లెట్స్ అనుకోండి, ఏదైనా కూడా మొత్తానికి నా వరకు నాకు ఇప్పటికీ డయాబెటీస్ రాలేదండి. సో దెర్ ఆర్ డెఫినెట్ బెనిఫిట్స్. ఈ మిల్లెట్స్ వలన చాలా చాలా ఉపయోగాలు మనకి డెఫినెట్గా ఉన్నాయి. మన పూర్వీకులు ఇవే తిన్నారు, మధ్యకాలంలో మళ్ళీ మిస్ అయ్యాము. దాన్ని మళ్ళీ మనం రీవిజిట్ చేయటం అనేది చాలా చాలా మంచి దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం అన్నమాట నేను చెప్పగలుగుతాను. అపోలో హాస్పిటల్కి సంబంధించి ఇంతవరకు మేము దీన్ని ఎప్పుడైతే ఈ మిల్లెట్ కాన్సెప్ట్ మనం ఇంట్రడ్యూస్ చేద్దాము పేషెంట్స్ విషయంలో అనుకున్నది కానీ, మన స్టాఫ్లో కానీ, డాక్టర్స్లో కానీ అనుకున్నప్పుడు దేర్ ఆర్ వేరియస్ థింగ్స్. ఇప్పుడు డాక్టర్ దయాకర్ చెప్పినట్టు టేస్ట్, మిల్లెట్ ఎందుకు యూజ్ చేయాలి, మేమే నిన్నటిదాకా రైస్ తిన్నాం కదా మాకు రైసే పెట్టండి, మేము రోటీలే తిన్నాం కదా మాకు రోటీ పెట్టండి, ఇలాంటివి చాలా ఫేస్ చేసామండి మేము వెన్ వీ వెంట్ ఇన్ టు దిస్ పర్టిక్యులర్ థింగ్. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అందుకోసమేనండి ప్రెస్ చాలా ఇంపార్టెంట్. ఈ మంచిని మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి, ప్రజల్లోకి మనం మంచిని తీసుకెళ్ళాలంటే ప్రెస్ చాలా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఈ విషయంలో. ఇక్కడ వరకు మాకు హాస్పిటల్ వరకు సంబంధించిన వరకు మా డైటీషియన్స్, హరిత గారు ఇక్కడే ఉన్నారు, మా చీఫ్ న్యూట్రిషనిస్ట్, వాళ్ళు ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇది తినటం వల్ల వాళ్ళకు జరిగే ఉపయోగం ఏంటి, వాళ్ళ డిసీజ్ ప్రాసెస్లో ఎంతవరకు ఇది తోడ్పడుతుంది, ఏ విధంగా సపోర్టివ్గా ఉంటుంది ఇది, ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల కొంతకాలానికి ఈ మిల్లెట్ యూసేజ్ అనేది మన దగ్గర కరెక్ట్, ఇది మనం తింటే మనకి మెడిసిన్తో పాటు ఈ భోజనంలో మిల్లెట్స్ తినటం వల్ల మనకు ఉపయోగపడుతుంది అన్నది ఒకటి స్లోగా మనం దీన్ని ఎవాల్వ్ చేయగలిగాం. అంటే ఏంటంటే ప్రత్యేకంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగాం. ఇది మంచిది అని మన అందరికీ తెలుసండి, మన పూర్వీకులందరూ అదే తినే బతికారు. ఇప్పటికీ మన ఊర్లలోకి వెళ్తే వాళ్ళు అవే తింటున్నారు, మాలాంటి వాళ్ళందరూ మేము తిన్నాం. మంచి అనే దానిలో అసలు డౌట్ లేదు ఇందులో, కానీ మంచిని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. కాబట్టి ఈ పర్టికులర్ ఎఫర్ట్ అంతా ఇది దీనిలో మా
ఇన్ఫ్యాక్ట్ పేషెంట్స్కి ఇవ్వాలని మేము నిర్ణయం చేసుకున్నప్పుడు డాక్టర్ గారితో మేము డిస్కస్ చేస్తే మా డాక్టర్ క్యాంటీన్స్లో ఎందుకు మనం మిల్లెట్స్ వేయకూడదు అన్నది. సో ఇప్పుడు మనకి డాక్టర్ క్యాంటీన్లో ఇప్పుడు ప్రతి వాళ్ళు మిల్లెట్సే యూజ్ చేస్తున్నాము. ఆల్ డాక్టర్స్ ఈట్ ఓన్లీ మిల్లెట్స్ ఇన్ దిస్ హాస్పిటల్ టుడే బికాజ్ మనం ఫస్ట్ మనం నమ్మింది మనం చెప్పడం ఈజీ, మనం ఎక్స్పీరియన్స్ చేసింది మనం చెప్పడం ఈజీ అవుతుందండి. సో ది ఎంటైర్ అప్రోచ్ ఈస్ దట్ all doctors in this today in the hospital, all doctor canteens have got only millets. మాలాంటి వాళ్ళందరం ఏం తింటాం, పేషెంట్స్కి మేము చెప్పగలుగుతున్నాం వాళ్ళు దీనివల్ల ఇది ఉపయోగం అని. చాలామంది పేషెంట్స్ డాక్టర్ దయాకర్ గారు చెప్పినట్టు ముందు వాళ్ళు మిల్లెట్లు తినని వాళ్ళు కూడా ఇక్కడ మనం తెప్పి వాళ్ళకి చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి హరిత వాళ్ళందరినీ ఓకే మేడం ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా తినమంటారు, ఏం తింటే మాకు మంచిది అవుతుంది, ఏ విధంగా ముందుకెళ్ళి. సో చాలామంది కన్వర్ట్ అయ్యారు వాళ్ళకి. సో ఇట్స్ ఎ గుడ్ మూవ్. నా వరకు నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ దిస్ పర్టిక్యులర్ గుడ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ ద సొసైటీ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్రమోట్ దిస్ మెసేజ్ సో దట్ ఇది ఒక మంచి కార్యక్రమం అండి. ఇది తినండి అని మనం చెప్తున్నది ఒక మంచి గురించి మనం చెప్తున్నాం. అండ్ ఇందులో మనకి ఖర్చు కూడా ఏం లేదు కదా, మనం తినే భోజనంలో ఈ భోజనం కాకుండా ఇది తింటే మీకు మంచిది అని చెప్తున్నారు. డేటా వ్యాలిడేషన్ ఉంది, డాక్టర్స్ దానికి చెప్తున్నారు ఇది కరెక్టు అని, న్యూట్రిషనిస్ట్ చెప్తున్నారు కరెక్టు అని. ఈ ప్రోబయాటిక్ బాటిల్స్ తాగేదానికన్నా మనం రోజు మిల్లెట్స్ తింటే సరిపోతుంది అంటున్నారు. అది ఇప్పుడు చాలామంది మీకు తెలుసో తెలీదో, మనం హోటల్లోకి వెళ్ళే భోజనం చేశాక అక్కడ చిన్న బాటిల్స్ పెడతారండి, అది తాగేస్తూ ఉంటాం. అదేంటి ఆ ప్రోబయాటిక్ కావాలి కాబట్టి, అది ఎక్కలేదు, మిల్లెట్ తింటే అదే వస్తుంది న్యాచురల్గా, మళ్ళీ ఆ బాటిల్ ఓపెన్ చేసి తాగాల్సిన అవసరం లేదు మనకు. సో ఇలా చాలా ఉపయోగాలండి. అండ్ సో ఐఎమ్ సో హ్యాపీ సార్ టు be a part of this journey. నేను మెడికల్ కాలేజ్ చదివే రోజుల్లో హెచ్ఐవి వల్ల హ్యూమన్ రేస్ మొత్తం తుడిచిపెట్టిపోతుందని చెప్పి మా ప్రొఫెసర్ ఒక ఆయన అన్నారు. అదృష్టవశాత్తు అది జరగలేదు. దాని తర్వాత కోవిడ్ 2 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు దానివల్ల ఎంత డ్యామేజ్ ఉంటుందో అని చెప్పి అందరం భయపడ్డాం. కొంత డ్యామేజ్ జరిగింది, కాకపోతే దాని నుంచి బయటకు వస్తున్నాం. కాకపోతే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి ఇప్పుడు బాగా ఎక్కువగా తెలుగులో జీవనశైలి సంబంధించినటువంటి జబ్బులు అని చెప్పి చెప్తూ ఉంటాం. ఈ జీవనశైలి జబ్బుల నుంచి మాత్రం మనం బయటపడాలి అని అంటే ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం అది డయాబెటీస్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, ఇట్లాంటి జబ్బులు మాత్రం మనం తినేస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ జీవనశైలికి సంబంధించిన జబ్బులు కనుక మన జోలికి రాకుండా లేకపోతే ఆల్రెడీ వచ్చేసి ఉంటే వాటిని ఎలా దూరం పెట్టాలి అని కనుక మనం కనుక ఆలోచిస్తే 3 ఉన్నాయి ముఖ్యంగా పాటించాల్సింది. మనం తినేటువంటి తిండి, మనం చేసేటువంటి వ్యాయామం, 3వది మనం పడుకునేటువంటి నిద్ర. ఇక దురలవాట్లు అయితే ఉన్నాయి, స్మోకింగ్, ఆల్కహాల్, వాటిని ఎలాగో దూరం పెట్టాలి. సో తిండి గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే పొద్దున్న లేస్తే మన భారతదేశంలో ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో పొద్దున్న లేస్తే ఇడ్లీ, దోశ, అంతేనా? మీలో ఎంతమంది వాళ్ళు ఇడ్లీ దోశ అనుకుంటే వేరే తిని వచ్చారు? చేతులు ఎత్తండి. కాన్ఫ్లెక్స్ అని మాత్రం చెప్పద్దు, అవి ఇంకా భయంకరం. ఓకే, సో ఇడ్లీ దోశ కాకుండా వేరేవి తినొచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరు. ఎవరో ఒక ఆయన ఉన్నారు, బై మిస్టేక్ అనుకుంటా. నేను ఫ్రూట్స్ మాత్రమే తినొచ్చా. 10 ఏళ్ళ నుంచి మిల్లెట్స్ తినేటువంటి ఒక వ్యక్తిగా నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఓకే. 2, మధ్యాహ్నం భోజనానికి వైట్ రైస్, తెల్లగా మల్లెపూలాగా మెరిసిపోతుండాలి మళ్ళీ. అది కాకుండా మిల్లెట్స్ తినేవాళ్ళు ఎందులో చేతులు ఎత్తండి. మనం ఎత్తాలి, తప్పదు. అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. సాయంత్రం రాత్రి భోజనానికి మళ్ళీ ఓకే, తెల్లన్నం కాకుండా ఇంకా అదృష్టవంతులు అయితే బిర్యానీ కూడా తింటారు, అది వేరే విషయం. యూజువల్గా మనం కనుక డైట్ కనుక చూస్తే సామాన్య మానవుడు తినేది ఇది. వీటన్నిటినీ తింటా, రాత్రి 12ంటికి పడుకుంటా, వ్యాయామం లాంటివి చేయకుండా ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా లిఫ్ట్లో దిగుతా వచ్చి నాకు డయాబెటీస్ రాకూడదండి, నాకు ఒబేసిటీ రాకూడదండి, నా గుండె జబ్బులు రాకూడదని అంటే తప్పకుండా వస్తుంది. మీరు మాకు అంటే డాక్టర్లకి లేకపోతే అపోలో హాస్పిటల్కి రుణపడి ఏం లేరు కాబట్టి మీరు మిల్లెట్స్ కనుక వాడుకున్నట్లయితే మీ లైఫ్ స్టైల్లో డైటరీ ప్లాన్లో భాగం కింద తప్పకుండా మీరు ఈ జీవనశైలికి సంబంధించిన జబ్బులను అయితే దూరం పెట్టవచ్చు. అది స్వయంగా పాటిస్తున్నటువంటి వ్యక్తి కింద ఇప్పుడు నేను ఇంతకుముందు ఏదైతే చెప్పానో అవన్నీ రెగ్యులర్గా పాటించేటువంటి ఒక వ్యక్తి కింద నేను మీకు ఇది భరోసా ఇచ్చి మళ్ళీ చెప్పగలను. ఇక మన సైన్స్ విషయానికి వచ్చినట్లయితే, ఎందుకంటే సైన్స్ కూడా మాట్లాడుకోవాలి. కేవలం చలోక్తులతో మనం జనాల్లోకి ఈ సందేశాన్ని పంపించలేం.
మనం అసలు కనుక చూసినట్లయితే మిల్లెట్స్లో ఏముంటుంది అని కనుక చూసినట్లయితే రైస్తో కంపేర్ చేద్దాం, ఎందుకంటే మనం రైస్తోనే కంపేర్ చేయాలి. ఫస్ట్ కార్బోహైడ్రేట్ తీసుకుందాం. కార్బోహైడ్రేట్ అంటే ఏంటి? పిండి పదార్థం. పిండి పదార్థాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ఏది? రైస్లో, వైట్ రైస్లో. అది కూడా తొందరగా డైజెస్ట్ అయిపోద్ది, త్వరితంగా అది బ్లడ్ షుగర్ కింద మారిపోతుంది. అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అని చెప్పి మేము వైద్య భాషలో చెప్తూ ఉంటాం, అది చాలా ఎక్కువ. మిల్లెట్స్లో అది చాలా తక్కువ. ఎప్పుడైతే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉందో దానివల్ల షుగర్ వచ్చేటువంటి ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఆల్రెడీ డయాబెటీస్ కనుక వచ్చేసినట్లయితే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచేటువంటి గుణం ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్కి ఉంటుంది. కాబట్టి మిల్లెట్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో మంచి చేస్తుంది. ఇంతకుముందే ఒక వీడియో వీళ్ళందరూ చూపించాను. ఇది మిల్లెట్ మార్వెల్స్ భరత్ రెడ్డి గారు స్టార్ట్ చేయకముందు ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ర్యాండమ్గా నేను ఓపీలో తీసినటువంటి 1 minute వీడియో, తర్వాత మీకు కూడా చూపిస్తాను. మేము అందరికీ చెప్తానే ఉంటాం, బాబు నాయన ఈ పాటించండి అని చెప్పి. ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో కాకపోతే కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించారు, అది వేరే విషయం. ఈయన పల్లెటూరు నుంచి ఒక ఆయన వచ్చాడు, ఈయనకి కూడా అందరూ చెప్పినట్టే చెప్పాం. మధ్యలో ఒక సంవత్సరానికి వచ్చాడు, మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత వచ్చాడు. ఆయన 104 కిలోలు ఉండేటువంటి వ్యక్తి 25 కిలోలు మాత్రమే, అంటే 25 kilos ఈ లాస్ట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 years అండి. ఎలా తగ్గావు ఆయన అని చెప్పి ఆయన అడిగాను. అడిగితే ఆయన చెప్పింది, సార్ మీ డాక్టర్ గారు మీరు అప్పుడు చెప్పారు, మీకు గుర్తులేదా, మిల్లెట్ బేస్డ్ డైట్ అని చెప్పి ఒకటి చెప్పారు, అది పాటించానండి. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట. మీరు 5 అయిన తర్వాత చూపిస్తాను మీకు వీడియో. ప్రొఫెషనల్గా తీయలేదు, నా కెమెరాతో ఓపీలో తీసేసి. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఎక్సర్సైజ్ చేస్తాను, టైం పడుకుంటానండి, 7 భోజనం ముగిస్తాను. పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి చేయగలిగింది. ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నాం, ఓకే, పొద్దున్న లేస్తే టీవీ చూస్తుంటాం, న్యూస్ పేపర్ చూస్తుంటాం, యాప్స్లో చూస్తుంటాం, ఈ పాష్ డైట్లు ఫాలో అవుతూ ఉంటాం. అరే ఈ చిన్న బేసిక్స్ ఎందుకు మనం ఫాలో అవ్వాలి? ఇంకా కార్బోహైడ్రేట్ గురించి అయిపోయింది కాబట్టి ప్రోటీన్కి వద్దాం. ప్రోటీన్ అంటే ఏంటి? మజిల్ బిల్డప్ చేయాలంటే ఇగో మన భరత్ రెడ్డి గారిలా కండలు బాగా పెంచాలంటే ఉండాలి. ఇప్పుడు ప్రోటీన్ అనేది కనుక చూసినట్లయితే ఈ యొక్క రైస్లో చాలా తక్కువ ఉంటుంది, మిల్లెట్స్లో ఎక్కువ ఉంటుంది. మనం వాల్యూస్ కనుక తీసుకున్నట్లయితే రఫ్లీ 7 grams per 100 grams ఆఫ్ రైస్లో ఉంటుంది. అదే మిల్లెట్స్ కనుక తీసుకున్నట్లయితే ఇన్ జనరల్ ఎనీవేర్ ఫ్రమ్ 8 to 12 grams అంతేనండి per 100 grams ఉంటుంది. ఇక ఫ్యాట్ అయితే కనుక దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అన్లెస్ మనం కనుక లీటర్లు మనం వండేటప్పుడు నెయ్యి వేస్తే తగ్గుతాయి. సో ఇది ఫైబర్ గురించి ఆల్రెడీ దయాకర్ గారు చెప్పారు. ఫైబర్ అనేది మన హెల్త్ సరిగ్గా ఉండటం కోసం, పొద్దున్నే మనకి మోషన్ ఫ్రీగా అవ్వాలన్నా, మన గట్ హెల్త్ సరిగ్గా ఉండాలన్నా, మనకి గుండె జబ్బులు రాకుండా ఉండాలన్నా, కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలన్నా ఈ ఫైబర్ అనేది చాలా అవసరం. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే బవల్ క్యాన్సర్ లాంటివి రాకుండా ఉండాలన్నా కూడా ఈ యొక్క ఫైబర్ అనేది చాలా అవసరం. ఈ ఫైబర్ కాంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మిల్లెట్స్. ఇవి చాలదా మనం ఈ మిల్లెట్స్ని డైలీ మన డైట్ ప్లాన్లో ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి? సరే ఇంతేనా అని అంటే ఇంతటితో అయిపోలా. మినరల్స్ కనుక తీసుకున్నట్లయితే రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంటికి పోయి మీ బామ్మగారిని అడిగినా చెప్తారు, నాయన అందులో కాల్షియం కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ రాయలసీమలను తీసుకుంటే వాళ్ళు పొద్దున్న లేస్తే తినేది రాగి ముద్దే ఒకప్పుడు. ఇది 80 దాకా. 80 తర్వాత అందరూ తెల్లన్నానికి బాగా అలవాటు పడిపోయాం. ఇందాక మా CEO గారు చెప్తున్నారు, 80s దాకా మీరు కనుక గమనించినట్లయితే మీ తాతగారిని, మీ అమ్మమ్మ గారిని, మీ నాయనమ్మ గారిని వెళ్ళి అడిగినట్లయితే ఏం తీసుకునేవారు మీరు కనుక అడిగితే వాళ్ళు తినదంతా మిల్లెట్సే. రాగులు కావచ్చు, జొన్నలు కావచ్చు, సజ్జలు కావచ్చు, కూరలు కావచ్చు, సామలు కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి పేరు. ఈ 80 నుంచే మనం ఈ వైట్ రైస్ అనే దానికి అలవాటు పడి. నిజం చెప్పాలి అని అంటే వైట్ రైస్ వల్ల డయాబెటీస్ రిస్క్ పెరుగుతుందని సైంటిఫిక్ స్టడీస్లో బయటపడింది. ఒక డాక్టర్ రవిశంకర్, డాక్టర్ భరత్ రెడ్డి చెప్పడం కాదు. కాబట్టి మనం సైన్స్ ప్రకారం పోవాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని కారణాల వల్ల ఈ ఒబేసిటీ రిస్క్ ఇంత ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక స్టడీలో తెలిసింది ఏంటంటే 1 in 4 ప్రతి 4 ఒకళ్ళు ఒబేస్ ఇండియాలో. అలానే డయాబెటీస్ రిస్క్ తీసుకున్నట్లయితే కనుక 12 to 25% ఉంది, డిపెండింగ్ ఆన్ విచ్ స్టడీ యువర్ టేకింగ్. ఇలా అయితే మన జీవితాలు మొత్తం హాస్పిటల్ చుట్టూ తిరగడం సరిపోతుంది. అది జరగకూడదు అని అంటే మనం తప్పకుండా మిల్లెట్స్ని తీసుకోవాలి. అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ డైట్ ప్లాన్. 3 పూట్ల తినకపోయినా సరే కనీసం 1 పూట అయినా సరే. అది భరత్ రెడ్డి గారి కంపెనీ మిల్లెట్ మార్వెల్స్ బాగుండటం కోసం, ఇంకో దానికోసం కాదు. మీకు జబ్బులు రాకుండా మన ఫ్యామిలీస్ని, మన జీవితాలని కాపాడుకోవడం కోసం. ఇప్పుడు ఇంతకుముందు అడిగారు ఆయన, ఏమండి మిల్లెట్స్ తీసుకునేటువంటి వాళ్ళలో ఎంతమందిలో షుగర్ కంట్రోల్ ఉంటుంది? చాలా మందిలో కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ, ఫైబర్ కాంటెంట్ ఎక్కువ, ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువ, న్యూట్రిషనల్ వాల్యూ బెటర్.
కాబట్టి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించుకుని ఈ యొక్క మెసేజ్ని మనం పాటించడం మాత్రమే కాకుండా మనకు తెలిసిన నలుగురికి కూడా స్ప్రెడ్ చేసినట్లయితే తప్పకుండా బెనిఫిట్ ఉంటుంది. ఓపీలో వచ్చేటువంటి పేషెంట్స్ అంటారా, మేము ప్రాపర్ స్టడీస్ అయితే చేయలేదు, చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, బట్ ఇట్ ఈస్ కట్ క్లియర్ దట్ పీపుల్ హూ యాక్చువల్లీ చేంజ్ దేర్ లైఫ్ స్టైల్ ఫర్ గుడ్, be it sleep, diet, exercise, whatever, they really benefit. Because after all, diabetes and obesity are lifestyle diseases. And క్లియర్గా తెలుస్తుంటుంది, ఎవరైతే ఈ యొక్క వైట్ రైస్ని వదిలేసి ఎవరైతే మిల్లెట్ బేస్డ్ డైట్ ఫాలో అవుతుంటారో బ్లడ్ షుగర్స్ పీమని పడిపోతాయి, 300-400 ఉన్నాయి కాస్త సడన్గా 100కి వచ్చేస్తాయి. అంత బెనిఫిషియల్ ఎఫెక్ట్ చూస్తుంటాం. ఆయన ఏ మూడ్లో లేకపోతే ఎవరు సజెస్ట్ చేసే పేరు పెట్టారో కానీ మిల్లెట్ మార్వెల్స్ అని చెప్పి, నిజంగా అది మార్వెలస్ ఫుడ్. So let's actually try to accept something which is based on science, which our forefathers followed, and let's embrace it with happiness. Taste అంటారా చాలా బాగుంటుంది, ఉండేదాన్ని బట్టి ఉంటుంది. వైట్ రైస్ అయినా కూడా సరిగా ఉండకపోతే ముద్దగా ఎట్లా పడితే అట్లా చేస్తే రుచి ఉండదు. కేవలం దాంట్లో స్వీట్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి టేస్ట్ అది అనిపిస్తుంది. మనం సరిగ్గా చేస్తే చాలా బాగుంటుంది. నేను 2 పూటలు తింటాను. నేను తినగల ఏంది, నాకు ఏం జబ్బులు లేవు. మరి జబ్బులు ఉన్నవాళ్ళు ఎందుకు తినరో, లేకపోతే జబ్బులు వస్తాయన్నటువంటి భయం ఉన్నవాళ్ళు ఎందుకు తినరో అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ దట్ వీ యాక్సెప్ట్ ఇట్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. ఒక భరత్ రెడ్డి గారో, ఒక సుబ్రహ్మణ్యం గారో, ఒక దయాకర్ గారో, ఒక రవిశంకర్ గారో చెప్పారనేది తీసి పక్కన పెట్టి ఫ్యాక్ట్స్ కింద తీసుకుంటాం. Only they briefed a few. So what practically happened, and like after we introduced the millets, so day in and day out, 40 to 50% of the patients are followed by usually our endocrinologist, our senior endocrinologist, Dr. Ravi Shankar, who was a strong proponent of millets even before we took this initiative. So sir actually will share his experience not only with the patients but also at our doctor's canteen. About millets, dan benefits and maatladam we have told. The basic reason ante like how we were able to sit today and talk to you, we had actually had a very big journey behind it. Like sir annattu, we all know 2023 is the International Year of Millets, and మీరు మన్ కీ బాత్ తినేవాళ్ళు ఇక్కడ ఉంటే శ్రీ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ ప్రొపనెంట్ ఆఫ్ ఆర్ ఏన్షియంట్ ఫుడ్ మిల్లెట్స్, అండ్ సో ఈజ్ ఆర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ హెల్త్ కేర్ ఇన్ఫ్లుయెన్షియర్ శ్రీ సంగీత రెడ్డి మ్యామ్. బిఫోర్ యాక్చువల్లీ సంగీత మ్యామ్ కంటే ముందు కూడా Shri Upasana Garu actually wanted us to bring millet food to the patients. So how do we bring, like challenges andru chepparandi, like millet etla cook cheyaledu, sarigga tintara, taste, all these issues was a very big question for us, because here whoever walks into us don't come for eating, and they come here for treatment. So there is something additional we were trying to provide to them, something unique, something unheard of, etla cheyalanedi we were trying. That's when we reached out to Indian Institute of Millets Research. That's how Dr. Dayakar sir's team and we, our F&B team, we came forward. We were able to culinate, actually come up with a very good standardized recipes to take it forward to the patients. So our patients ki teeskelle mundu we had multiple challenges. See, there are a lot of people who say I eat millet, but we are one startup where ekkadaithe we are actually looking at serving the concept of millet of the day. I think probably ఇది చాలా మందికి తెలియక కూడా పోయి ఉండొచ్చు. దిస్ ఈజ్ సంథింగ్ యూనిక్ అండి, అండ్ వీ యాక్చువల్లీ సర్వ్ ఓన్లీ ద హోల్ గ్రెయిన్, అండ్ వీఆర్ ఇన్ టు సర్వింగ్ ప్రిడామినెంట్లీ మైనర్ మిల్లెట్స్ అండి. చాలామందికి ఐ థింక్ ఈ మైనర్ మిల్లెట్స్ గురించి నాలెడ్జ్, జనరల్గా మిల్లెట్ అంటేనే అందరికీ సడన్గా ఈ రాగి జొన్న ఇట్లా వస్తుంది. సో వీ ప్రిడామినెంట్లీ హ్యాడ్ కమ్ ఫార్వర్డ్, వీ హ్యావ్ టేకెన్ ఏ స్టెప్ వెరీన్ వీ కుడ్ సర్వ్ అవర్ పేషెంట్స్ డిఫరెంట్ ఫుడ్, లైక్ ఒకరోజు బ్రౌన్ టాప్, ఒకరోజు బార్న్యార్డ్. We were able to come up with a lot of fantastic benefits we could see. In fact, the recovery of the patients who were actually when taking millets was also quite fast. And initially, like we all, like Subramaniam sir said, we had a lot of issues, lot of hiccups. Somebody would call up at 4 in the morning and say, 5 in the morning and say, so sir, this battery is a bit hard, all these issues. But when we actually could come forward, address all those issues, today 99.9% to catering to this large volume, we were able to implement successfully. Wholeheartedly thank Shri Sangeeta Reddy ma'am for standing behind us like a rock, and Upasana ma'am for letting us
take it forward and just whatever possible, however the best way to reach, we were able to do it. And this is 8th month we've been serving millet food at our hospital, and very soon you'll be seeing us spreading our wings to all our other institutions. And we are also proud to share that the millets we procure, which plays a very crucial role. So a lot of market, you see, you get a lot of millets, but we procure millets, we get the whole grain, which is actually been recommended by IIMR. So that was actually a very big victory for us. And coming to the last part, which is not connected to the what startup or whatever the food we have taken. For all of us sitting in this room, like sir said, like sir everybody said, this is not a regular press meet. This is something revolutionary which we have done today in India, and we could successfully implement it. We are doing this not only for our patients, we are doing this for all of you, we are doing this for your children, we are doing this for your grandchildren. All of us should go home, sit, think for a minute and see, it is not about commercializing or doing millet food or something. It is the next generation will not exist in India if you have just understood the data what Dr. Ravi Shankar said. We all should incorporate millet, at least one meal a day with millet. So even when our patients were getting discharged, we are actually trying to educate them. Not only should they leave eating millets here, they should take it forward, go home and continue eating millets. And we will be working together on lines with IIMR. There is a lot of research which is actually going on. We will be coming up with a lot more very interesting products, like for a North Indian, how the cuisine should be, for a South Indian, how do we change all this stuff. And I wholeheartedly thank Shri Bhaskar Reddy sir, Subramaniam sir, Sangeeta ma'am, Upasana ma'am, Dr. Ravi Shankar, and our honorable guest Shri Dayakar sir for giving us this valuable time and making this as a very successful thing. And very soon for International Year of Millets, you will again be seeing a major role being played by us. Thanks to everyone. Jai Hind. సార్ అదే ఇప్పుడు లైక్ నేను చెప్పినట్టు సార్ పేషెంట్స్కి బేసిక్గా ఏంటంటే మేము వీఆర్ యాక్చువల్లీ మోర్ ఇంటూ కొద్ది మైనర్ మిల్లెట్ కల్చర్ తీసుకురావడానికి ప్రయత్నించామండి. మైనర్ మిల్లెట్స్ అంటే లైక్ కొర్రలు, అంటు కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, వరికెలు. సో దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ విచ్ మన మైనర్ మిల్లెట్స్లో వాడతాము. దీంతో వెన్ వీఆర్ సర్వింగ్ ఫుడ్ టు ద పేషెంట్స్, బెనిఫిట్స్ వేర్ వెరీ ఇమెన్స్ అండి. అండ్ వీ డింట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. చాలామందికి ఈ వైట్ రైస్ తిన్న వాళ్ళకి సడన్గా పేషెంట్ హాస్పిటల్కి రాగానే మిల్లెట్ సర్వ్ చేసినప్పుడు ఈ డైజెస్టిబిలిటీ ఇష్యూస్, టేస్ట్ ఇష్యూస్ అని కొన్ని ఇష్యూస్ ఉండేవి. బట్ వీ కుడ్ నాట్ సీ ఎనీథింగ్. 1% complaints will always be there, but we were successful in 99% implementation of that.